స్తోత్రాలు. వినపడుతుందా అందరికి? అందరికి వినిపిస్తుందా? వినబడుతుంది. ఓకే, మనము ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయంలో ధ్యానం చేస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 8 నుంచి మనం 21 వరకు చూస్తే, ద్వితీయోపదేశ కాండం చదవద్దు ఎందుకంటే ఎక్కువ ఉంది మ్యాటర్. అది ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయము 8 నుంచి 21 వరకు ఉన్న అంశాలని మనము ఇప్పుడు చూద్దాం. అక్కడ ఉన్న ఒక్కొక్క అంశాన్ని మనం గనక గమనిస్తే, అక్కడ ఉన్నది ఏంటన్నది మనం చూస్తే, ముఖ్యంగా హోరేబులో తిరుగుబాటు చేశారు వాళ్ళు. హోరేబులో అంటే ఎక్కడ? ఆ సీనాయి కొండ మీద, అక్కడ ఆ 10 ఆజ్ఞలు ఇచ్చే దగ్గర ఆ కొండ మీద. హోరేబు కొండ, సీనాయి కొండ పక్క పక్కనే ఉంటాయి. కాబట్టి ఆ కొండ మీద వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఈ 9వ వచనంలో ఏమన్నాడు? ఇలా, యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకోవడానికి నేను అక్కడికి వెళ్ళినప్పుడు 40 రాత్రులు ఉన్నానని చెప్తున్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ఆహారం లేకుండా దేవుని సన్నిధిలో ఉన్నాడు. అప్పుడు ఆయన వేలితో రాయబడిన 2 రాతి పలకలను ఆయన ఇచ్చాడు. ఇది మనం గమనించాలి. ఈ రాతి పలకలు దేవుని యొక్క చేతి వేలుతో రాయబడి అనే విషయాన్ని మనం బాగా గమనించాలి. కాబట్టి దేవుని యొక్క వేలుతో రాయబడినవి, ఇవి ఎవరిష్టానుసారంగా వాటిని కొట్టేయడానికి వీల్లేదు అనే విషయాన్ని ఒకటి గమనించాలి. రెండోది, ఈ సమయంలో వారు ఒక బంగారు దూడని చేసుకుని దాన్ని పూజించినట్లుగా మనం చూస్తాం. బంగారు దూడను చేసుకున్నారు. చూడండి, ఇక్కడ మనము నిర్గమాకాండం 32 అధ్యాయంలో కనుక చూస్తే ఈ అంశాలు ఇక్కడ ఉంటాయి. అన్ని మనం ఇంతకు ముందు చూసినయే. నిర్గమాకాండము 32 అధ్యాయం అంతట్లో కనుక చూస్తే అక్కడ ఏముంటుంది? 32 అధ్యాయంలో, నిర్గమాకాండం 32 మొత్తంలో కనుక చూస్తే వాళ్ళు ఏమంటున్నారు? అహరోన్ దగ్గరికి వచ్చి, మోషే ఏమైపోయాడు మాకు తెలియదు, మాకు ఒక దేవత కావాలి, మమ్మల్ని నడిపించడానికి ఒక దేవత కావాలి. కాబట్టి అక్కడ అందుబాటులో లేనప్పుడు వాళ్ళు వెంటనే విగ్రహ ఆరాధనలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తాగి తందనాలాడి డాన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నాడు? 7వ వచనంలో ఈ ప్రజలందరూ కూడా 4వ వచనంలో 32:4లో అక్కడ ఏముంది? ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఐగుప్తులో నుంచి వీళ్ళని రప్పించింది యెహోవా దేవుడని వాళ్ళకి తెలిసి కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ బలిపీఠం కట్టి వాళ్ళు అక్కడ పండగ చేసుకుంటున్నారు. అహరోను ఏమంటున్నాడు? రేపు యెహోవా అగ్ని వచ్చి ఆ దూడని కాల్చివేసి ఆ పొడి చేసి ఆ నీళ్లనే ఇశ్రాయేల్ తోడ తాగించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అక్కడ ఆ రోజున మరి అక్కడ చాలా మంది చనిపోయినట్టుగా చూస్తున్నాం. చాలా మంది చనిపోయినట్టుగా కూడా మనము చూస్తున్నాం. 27వ వచనంలో చూస్తే అక్కడ కత్తితో వాళ్ళని చంపినప్పుడు లేవీయులు దేవుని మాట చొప్పున వాళ్ళందరూ, అంటే ఆ విగ్రహారాధన చేసిన వాళ్ళని, ప్రేరేపించిన వాళ్ళని చంపినప్పుడు ఇంచుమించు 3000 మంది చనిపోయినట్టుగా అక్కడ మనము చూస్తున్నాం. విగ్రహారాధన వల్ల 3000 మంది ఆ రోజు చంపబడ్డారు. తర్వాత మోషే మళ్ళా మరి ఆ ప్రజల కోసం మళ్ళా 40 రోజులు అక్కడ ఉండి ప్రార్థన చేసినట్లుగా నిర్గమం 32 అధ్యాయంలో మనము చూస్తున్నాం. నిర్గమకాండంలో 32లో రాయబడిన అంశం ఇది. అయితే ఇప్పుడు మనం చదువుకునేది ఎక్కడ? ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయంలో ఉన్నాం మనం.
9వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే అక్కడ ఏమంటున్నాడు? మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. బాగా గమనించండి. ఇది వినపడుతుందా అందరికి? మీకు వినపడుతుందా? వినపడుతుందా? పడుతుంది. ఇక్కడ ఈ విషయం బాగా మీరు ద్వితీయోపదేశకాండం 9, 10 వచనం బాగా గమనించండి. అప్పుడు దేవుని వేలుతో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మొదటి రాతి పలకలు ఇవి నాకు అప్పగించాడు. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఈ యెహోవా పలికిన వాక్యాలు ఎక్కడి? దేవుడు మొదటిగా ఆజ్ఞల్ని నోటితో పలికాడు. బాగా గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పలికాడు? నిర్గమాకాండం 20 అధ్యాయంలో. ఒకసారి నిర్గమాకాండం 20 అధ్యాయంలోకి వెళ్తే మీకు అవన్నీ మనం ప్రతి వారం మనం చెప్పుకుంటాం. చూడండి, నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఏముంటుంది అక్కడ? అక్కడ ఒకసారి చూడండి. అక్కడ నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఏముందో మీకు చూపిస్తాను. అక్కడ 20 అధ్యాయం తీయండి ఒకసారి. 20 అధ్యాయం తీసిన తర్వాత మొదటి నుంచి మనం అక్కడ చూసుకుంటూ వెళ్తే 17 వచనం వరకు ఆజ్ఞలన్నీ అక్కడ ఉంటాయి. ఆజ్ఞలు దేవుడు ఏమనుంటుంది ఇక్కడ? వివరించి చెప్పాను అంటే దేవుడిని నోటితో పలికినట్టుగా మనం చూస్తాం. దేవుని నోటితో మొదటిగా పలికినట్టుగా మనం చూస్తాం. 18 వచనం ఏముంటుందంటే, ప్రజలందరూ ఆ ఉరుములు మెరుపులు ఆ బూరధ్వనియు పర్వత ధూమను చూచి భయపడి తొలగి దూరముగా నిలిచారు. కాబట్టి దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాము అని భయపడ్డారు వాళ్ళు. అంటే దేవుని మాట ఉరుములు ధ్వనిలాగా ఎంతో భీకరముగా ఉన్నట్లుగా ఈ నిర్గమాకాండం 20 అధ్యాయంలో మనం చూస్తాం. ఇది దేవుని మాటలో 10 ఆజ్ఞలు దేవుడు పలికినట్లుగా ఇక్కడ చూస్తాం. అదే విషయాన్ని ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ ఏమని ఉంటుంది? మీతో పలికిన వాక్యాలన్నిటినీ వాటి మీద రాశారు. ఈ నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఏ మాటలైతే మీతో యెహోవా దేవుడు పలికాడో, ఉరుముల ధ్వనిలాగా వినపడిందో, అవన్నీ కూడా నేను పైకి వెళ్ళినప్పుడు ఆ పలకల మీద ఆయన వ్రాశాడు. ద సేమ్ వర్డ్స్ were written by God, by his own hand. అది అక్కడ ఉంది. కాబట్టి 40 పగళ్ళు 40 రాత్రులు అక్కడ ఆ పలకల మీద రాసి నాకు అప్పచెప్పాడు. కాబట్టి ఇక్కడ ఎంతో శ్రమ పడినట్లుగా మోషేతో పాటు దేవుడు కూడా మరి ఎంతో శ్రమపడి అక్కడ వాక్యాలని రాసినట్టుగా ఈ 10 ఆజ్ఞల్ని, అంటే 10 ఆజ్ఞలతో పాటు మోషేకి అనేక విషయాలు ఆయన తెలియచేస్తాడు. అవన్నీ కూడా అక్కడ మనము చూస్తున్నాం. కాబట్టి ఈ 40 రోజులు అంటే చిన్న విషయం కాదు. 40 రోజులు అంటే చిన్న విషయం కాదు. మనం ఒక రోజు దేవుని సన్నిధిలో ఉండటానికే నానా బాధలు పడిపోతాం. 40 రోజులు అక్కడ కష్టం. మనం అక్కడ ఒక సబ్బాతు రోజునే 24 గంటలు కూర్చుందామంటే చాలా మంది నా మీద మరి గొడవకొచ్చినా రావచ్చు. కాబట్టి 40 రోజులు పగలు రాత్రులు ఆహారం లేకుండా దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడు. చూడండి, అక్కడ దేవుని వాక్యం కొరకు భక్తుడైన మోషేకున్న ఆసక్తి, డిజైర్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని అందుకోవటానికి 40 దివారాత్రాలు ఆయన అక్కడ ఆశతో దేవుని సన్నిధిలో ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండము 31:18 చూద్దాం. నిర్గమాకాండము 31:18 చూద్దాం. నిర్గమాకాండము ఎక్సోడస్ 31:18. నిర్గమ 31:18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోసేతో మాట్లాడటం చాలించిన తర్వాత ఆయన తన శాసనము గల 2 పలకలను, అనగా దేవుని వేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. కాబట్టి దేవుని చేతితో రాయబడిన రాతి పలకల్ని అక్కడ మళ్ళీ స్పష్టంగా మనం చూస్తున్నాం. నిర్గమాకాండంలో దేవుని చేతి వ్రేలుతో రాయబడిన ఆ పలకల్ని మోషేకి ఇచ్చినట్లుగా మనము చాలా స్పష్టంగా చూస్తున్నాం. అలాగే మనం చదువుకునే భాగంలో కూడా ఇక్కడ ద్వితీయోపదేశకాండము
9వ అధ్యాయం 10వ వచనంలో కూడా అక్కడ ఏమనుంది? దేవుని వ్రేలుతో వ్రాయబడిన 2 రాతిపలకలు. 2 చోట్ల మనం చూస్తున్నాం ఇక్కడ. నిర్గమకాండంలోను, ద్వితీయోపదేశ కాండంలోను అదే విషయం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనము దేవుని స్వహస్తముతో రాయబడిన ఆ యొక్క వాక్యాలని రాతి పలకల మీద మరి అంటే అవి ఎవరు చెరిపితే తొలగిపోయే కాదు ఇచ్చినప్పుడు ఏమని చెప్పాడు దేవుడు? 12వ వచనంలో ఏమన్నాడు? నువ్వు త్వరగా వెళ్ళు, ఎందుకని వాళ్ళు నీ ప్రజలు చెడిపోయారు వాళ్ళు అని నాకు చెప్పాడు. చెడిపోయారు వీళ్ళు, కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళాలి అని చెప్తే ఏమైందంట? నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకున్నది. కాబట్టి వాళ్ళని ఐగుప్తు దేశంలో బలమైన హస్తంతో దేవుడు నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు, నీటినిచ్చాడు, మన్నానిచ్చాడు. ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? నేను ఐగుప్తులో నుండి రప్పించిన జనం చెడిపోయారు, వారు నేను ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగిపోయారు. నేనే మార్గమును సత్యమును జీవమును. మొన్న మేము 17వ తారీఖున మన చర్చ్ వాళ్ళు ఎవరు రాలేదు. మరి క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ అనే ఆర్గనైజేషన్ తరఫున క్రిస్టియానిటీ ఇన్ ఇండియా రిమెంబరింగ్ సెయింట్ థామస్ అనే ఒక సెమినార్ ని గ్యారిసన్ చర్చి సికింద్రాబాద్ లో మేము చేయటం జరిగింది. ఎన్నో చక్కటి అద్భుతమైన ప్రసంగాలు అక్కడ వినటం జరిగింది. అక్కడ ఎన్నో హిస్టారికల్ విషయాల్ని అక్కడ నేర్చుకోవటం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క కార్యాలని మనము తెలుసుకోవాలి, గ్రహించాలి. ఇక్కడ ఏమన్నాడు? వాళ్ళు నేనే మార్గమును సత్యమును అని మెస్సయ్య చెబితే శిష్యులు ఆయన మరణించాడని చెప్పేసి వెళ్ళిపోయి వలలు వేసుకుని పట్టుకుంటున్నారు, చేపలు పట్టుకుంటున్నారు. అలాగే మనం కూడా చాలా సార్లు త్రోవ తప్పి దేవుని మార్గాల్ని విడిచిపెడుతున్నాము. ఇశ్రాయేలు ఏ విధంగా వెళ్ళిపోయారో మనం కూడా ఆ విధంగా విడిచిపెడుతున్నాం. కాబట్టి మన స్థితి ఏ విధంగా ఉంది అనేది ఎప్పటికప్పుడే పరిశీలించుకోవాలి. ఈ విషయాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు త్రోవ తప్పి వెళ్ళిపోయి విగ్రహాన్ని పూజిస్తున్నారు. ఏ విధంగా ఐగుప్తు దేశంలో అంటే ఈ అరణ్య మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఎటువంటి విగ్రహాన్ని పూజించకుండా దేవుని యొక్క శక్తిని వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు కూడా అక్కడ వాళ్ళు మోషే అక్కడ లేకపోయేటప్పటికి, నాయకుడు లేకపోయేటప్పటికి వాళ్ళు మరలా వాళ్ళు ఏమైపోయారు? ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. నిర్గమకాండము 17 వచ్చిన తర్వాత 20వ అధ్యాయం 17 వచ్చిన తర్వాత 18 నుంచి అక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ఏమంటారు? చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయం 17 నుంచి చదవండి. 21 వరకు అక్కడ వరకు ఉంటుంది. 17 నుంచి 20 వరకు చదవండి. 17 నుంచి 20 వరకు చదవండి. భార్యన దాసునైన అతని ఎద్దునైన ప్రజలందరూ ఆ ఉరుములు ఆ బూర ధ్వని ఆ పర్వత ధూమం చూసి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లండ్రి, నువ్వు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడినట్ల మేము చనిపోవుదము. అందుకు మోషే, భయపడకుడి, మేము రక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు ఏం చేశానని ప్రజలతో చెప్పాను. ప్రజలు అంతేనా? కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమని అడిగారు మోషేని? మేము దేవుని స్వరాన్ని వినలేము, నువ్వు వెళ్ళి దేవుని స్వరాన్ని విని మాకు చెప్పమని చెప్పారు. అంతేనా? అక్కడ ఉంది, అంతేనా? నీవు దేవుని స్వరం, దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాము, నువ్వు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి నీవు ఆయన ఏం చెప్తాడో విని మాకు చెప్పు అని చెప్తున్నారు. అంటే వీళ్ళే పంపించారు దేవుని దగ్గరికి, ఆ కొండ మీదకి వీళ్ళే పంపించారు. ఇక్కడ మేము దేవుని స్వరం వింటే సరిపోతామని వీళ్ళే మోషేని పైకి పంపించారు. మోషే పైకి వెళ్ళిన
తిరిగి రాకపోయేటప్పటికి మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఒక దూడను చేసుకుంటున్నారు. అంటే ఎంత అల్ప వీళ్ళే పంపించారు పైకి. మళ్ళీ మోసే రావట్లేదు కాబట్టి మాకు ఒక బొమ్మని దేవుడిగా చేసేయమంటారు. అంటే మానవుడు ఎంత చంచల స్వభావంతో ఉంటాడు, ఒక స్థిరత్వం లేని స్థితిలో మానవుడు ఉంటాడు. అదేవిధంగా ఇశ్రాయేలీయులు కూడా ఉన్నారు. కాబట్టి 13వ వచనంలో అక్కడ ఆయన ఏమంటున్నాడు, ద్వితీయోపదేశకాండము 9:13 ఏమంటున్నాడు చదవండి. 9:13 వారు లోబడనొల్లని ప్రజలు అని చెప్తున్నాడు. ఇంతకు ముందు కూడా అక్కడ కూడా మనం నిర్గమాకాండంలో కూడా చూస్తాం, వారు లోబడనొల్లని ప్రజలు, స్టిఫ్ నెక్డ్ పీపుల్. కాబట్టి దేవుని మాట వినని స్థితిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. కాబట్టి వారిని దేవుడు తన వైపు తిప్పుకుంటానికి మరి ఎంతో ప్రయాసపడినట్లుగా అనేక మంది భక్తుల్ని పంపించినట్లుగా చూస్తున్నాం. అక్కడ మనం గనక చూస్తే ఆ సీనాయి కొండ బర్న్ట్ విత్ ఫైర్, అది అగ్నితో మండుతున్నట్లుగా చూస్తాం. నిర్గమ 19:18 19వ అధ్యాయము 18 చూడండి. నిర్గమకాండం 19:18 అది అగ్నితో మండుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ 40 రోజులు కూడా దేవుడు అక్కడ ఉన్నంత కాలము కూడా అగ్నితో మండుతుంది. కాబట్టి ఈ విధంగా 40 రోజులు కూడా అగ్నితో మండుతుంది. ఆ బంగారు దూడను పూజించిన వారందరూ కూడా అగ్నిలో పడి కాలిపోయినట్లుగా మనం చూస్తాం. అగ్నిలో పడి కాలిపోయారు. చూడండి నిర్గమాకాండం 32:19-20 వచనాలు. నిర్గమాకాండము 32 19-20 వచనాలు. 19వ అధ్యాయము. మరియు అతడు వారు చేసిన దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించాను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని ఆహారాన్ని అడగగా, ఇంకా చదవాలి ఆహారాను. కాబట్టి ఇక్కడ ఆ దూడని వాళ్ళు ఏం చేశారు, కాల్చి పొడి చేసి వాళ్ళతో తాగించినట్లుగా, అంటే మరలా దూడను చేయకోకుండా చేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీయులు చేసిన పాపాలను బట్టి వాళ్ళకి అక్కడ శిక్షణ విధించి వాళ్ళలో 3,000 మందిని చంపినట్టుగా కూడా మనము చూస్తున్నాం. తర్వాత 9:19 చూడండి. నిర్గమ 9:19 నిర్గమ 9:19 కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ నిర్గమకాండం 9:19 కాబట్టి పశువులను పొలం కలిగినది యావత్తును త్వరగా భద్రం చేసి, అయ్యో అదేనా 9:19 నిర్గమకాండం. 9:19 9:19 ఒక్క నిమిషం. 9:19 లేదా? కాబట్టి మరో వర్షం పడు. 19:9 చూడండి ఒకసారి. 19:9 నిర్గమ 19:9 ఏమో చూడు. యెహోవా మోషేతో, నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచున్నట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచము. వారు తమ బట్టలను ఉదుక్కొని మూడవ వాటిని సిద్ధముగా ఉండవాలని మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 9:19 చదువు. ద్వితీయోపదేశకాండం 9:19
ఏలైనగా మేము నశింపజేయవాళ్ళని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిమి. ఆ కాలమందు భయపడితిని అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ లో ఎక్సీడింగ్లీ ఫ్రైటెన్. దేవుని యొక్క కోపాన్ని చూసి మోషే భయపడినట్లుగా చూస్తున్నాం. దీనికి ఏముంటుందంటే యాగోర్తి అంటే ఎంతో భయపడటం, విపరీతంగా భయపడటం. తెలుగులో మనకి భయపడుతుంది అందుకని ఎక్సీడింగ్లీ ఫ్రైటెండ్ అనే పదం ఇంగ్లీష్ లో వాడబడింది. ఎంతో భయపడ్డాడు అంటే ఇశ్రాయేలుని నశింపు చేయాలని దేవుని కోపం వచ్చినప్పుడు మోషే వణికిపోయాడు, భయపడిపోయాడు. కాబట్టి ఒక జనాంగాన్ని దేవుడు నశింప చేస్తున్నాడంటే మరి మోషే భయపడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఐ ప్రేడ్ ఫర్ ఆరోన్, నేను అహరోన్ గురించి ప్రార్థన చేశానని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఆ ఇశ్రాయేలు యొక్క చెడుతనము చూసి దేవుడు ఆ కోపం వచ్చినట్లుగా మోషే 2 పలకల్ని అక్కడ కింద పడవేసినట్లుగా మనం చూస్తున్నాము. చూసినప్పుడు మళ్ళా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ 20వ వచనంలో కనుక చూస్తే అహరోను నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా, కాబట్టి ఈ పాపానికి మూలకారకుడైన అహరోను మీద దేవునికి కోపం వచ్చింది. అహరోను దేవుని సేవకుడిగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. యాజకుడు దేవునికి బదులుగా ఇంకొక విగ్రహాన్ని చేశాడు. ఈ రోజున చాలా మంది యాజకులు ఏం చేస్తున్నారు? దేవునికి బదులుగా ఇంకే ఏవేవో వాళ్ళు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దేవుని వాక్యానికి బదులుగా, ధర్మశాస్త్రానికి బదులుగా ఇంకేదేదో. కాబట్టి వాక్యములో లేని వాటిని వాళ్ళు కల్పించి చేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్న అంశాలు చూస్తున్నాం. కాబట్టి అహరోన్ లాంటి యాజకుల్ని వాళ్ళు మనం చూస్తున్నాం చాలా మందిని. వాళ్ళు దేవుని చిత్తాన్ని చేయకుండా మరి ప్రజలు ఏమి చెప్తే అది చేస్తున్నారు. ప్రజల కోరిక మేరకు మరి సమాజాన్ని నడిపిస్తున్నారు. కానీ దైవ సేవకుడు ఎలా ఉండాలి? దేవుని చిత్తాన్ని ప్రకారం నడిపించాలి. అహరోను భయపడ్డాడు, నేను వీళ్ళు చెప్పినట్టు చేయకపోతే వీళ్ళని చంపేస్తారేమో అని భయపడ్డాడు. కాబట్టి ప్రజలకి భయపడేవాడు నాయకుడు ఎప్పుడు కాలేడు. ప్రజలకి భయపడేవాడు దేవుని సేవకుడు కాలేడు. ప్రజలకి భయపడి సువార్తను ప్రకటించేవాడు దేవుని సత్యాన్ని చెప్పలేడు అనే విషయాల్ని ఇక్కడ మనము గమనించాలి. ఇక్కడ అహరోను గురించి మోషే ప్రార్థన చేసిన అంశము మనకి నిర్గమాకాండ 32లో కూడా ఈ విషయం ఉన్నట్లుగా ఆయన చూస్తున్నాం. చూడండి ఒకసారి, అహరోను గురించి మోషే నిర్గమాకాండ 32లో కూడా ప్రార్థన చేసినట్లుగా మనకి అక్కడ దృష్టాంతం కనపడుతుంది. చూడండి, ఎక్కడ ఉంది? అహరోను గురించి ఆయన ప్రార్థన చేసినట్టుగా 32 ఈ నిర్గమాకాండ 32 అధ్యాయంలో ఉంటుంది. ఆ 31లో చూడండి. అప్పుడు మోషే యెహోవా ఎదుటకు వెళ్ళి ఒకవేళ లేని ఎడల జీవ గ్రంథంలో నా పేరు తీసివేయమంటాడు. తర్వాత అక్కడ చివరిలో 35వ వచనంలో కనుక చూస్తే అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టాడు. కాబట్టి అహరోను మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఈ విగ్రహాన్ని చేశారు. కాబట్టి చాలా సార్లు ఇవాళ సమాజంలో ప్రజలు వాళ్ళకి ఇష్టానుసారమైన బోధనలు చేయమని పాస్టర్ని అడగొచ్చు.
కానీ పాస్టర్ అట్లా చేయకూడదు. అహరోను మనకి అక్కడ ఒక దృష్టాంతముగా ఉన్నాడు. ప్రజల ఇష్టానుసారమైన బోధలు, దుర్బోధలు చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. చాలా మంది ఈ రోజున పాస్టర్స్ ఈ విధంగా ఉన్నారు. కాబట్టి అహరోను చేసిన పాపాన్ని బట్టి కూడా మోషే దేవుణ్ణి ప్రార్థించినట్లుగా చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 19:20లో ఈ విషయాన్ని చూస్తాం. ద్వితీయోపదేశ కాండం 19 ద్వితీయోపదేశ కాండము 9:20లో ద్వితీయోపదేశ కాండము 9:20లో అహరోను గురించి మోషే ప్రార్థన చేసిన అంశాన్ని ఇక్కడ మనము చూస్తాం. కాబట్టి మోషే ప్రార్థనని దేవుడు అంగీకరించి అక్కడ ఇశ్రాయేలీయుల్ని తర్వాత తన సహోదరుడైన అహరోన్ని కాపాడినట్లుగా మనము చూస్తాం. కాబట్టి దైవ సేవకుడు ఎదుటి వారిని నశించిపోకుండా కాపాడే వ్యక్తిగా ఉండాలి. సమాజము నాశనము కాకుండా కాపాడేవాడిగా ఉండాలి. రాజు సమాజాన్ని నాశనం కాకుండా కాపాడేవాడిగా ఉండాలి. నాయకుడు సమాజాన్ని కాపాడేవాడిగా ఉండాలి అనే దాన్ని ఇక్కడ మోషే ఆయన సమాజానికి నాయకుడిగా ఉన్నాడు, దైవజనుడిగా ఉన్నాడు. డ్యూయల్ క్యారెక్టర్స్ ఆయన పోషిస్తున్నాడు. కాబట్టి సమాజాన్ని దేవుడు నాశనం చేస్తానంటే జీవగ్రంథం నుంచి నా పేరు తీసేయి, వీళ్ళు మాత్రం కాపాడాలి, ఈ సమాజాన్ని నాశనం చేయటానికి వీల్లేదు అన్నాడు. కాబట్టి తన సంఘం కోసము, తన గొర్రెల కోసము తన ప్రాణము పెట్టే కాపరి గొప్పవాడు. గొర్రెల కోసం నా ప్రాణాన్ని నేను పెడతానని మెస్సయ్య చెప్పాడు. అదేవిధంగా కాపరి సంఘం కోసము కాపరి తన ప్రాణాన్ని పెట్టాలి. కాబట్టి సంఘాన్ని కాపాడే బాధ్యత కాపరికి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మోషే గారి ద్వారా మనము నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ విగ్రహాన్ని 21వ వచనంలో కనుక మనం చూస్తే ఆ విగ్రహాన్ని కాల్చివేసి దాన్ని ఏం చేశారంట? 21వ వచనం కదండి, ద్వితీయోపదేశ కాండం. అక్కడే ఉంది, ఇక్కడే ఉంది. అక్కడేంటో కాల్చి తాగిచ్చేసినట్టుగా ఉంది. ఇక్కడ చూడండి ఏముందో. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగొట్టి అది ధూళి అగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారే ఏటిలో ఆ ధూళిని పారబోసి తిని మరియు మీరు. కాబట్టి ఇక్కడ ఆ దూడ దాదాపు కొన్ని టన్నులు, కొన్ని కిలోలు ఉంటది కదా ఆ బంగారం. దాని అంతా కూడా బంగారం, దాంట్లో ఉండే లోహాలన్నిటి కూడా పొడి చేసేసి అక్కడ వేలలో వేసినట్టుగా చూస్తాం. అంతకుముందే అక్కడ వాళ్ళతో తాగించినట్లుగా చూస్తున్నాం. అంటే కొంత తాగించి ఉండొచ్చు, కొంత ఆ నీళ్ళలో పోసి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీను ఆ విగ్రహం తాలూకు ఉన్న ఏదైతే ఉందో దాన్ని మొత్తం ధూళి చేసేసి నాశనం చేసినట్టుగా, అంటే విగ్రహారాధన సంబంధమైన క్రియల్ని సర్వనాశనం చేసేయాలి, తుత్తునీలుగా చేయాలి అనే విషయాన్ని ఇక్కడ ఈ దూడ విషయంలో మనం గమనిస్తాం. కాబట్టి ఈ 10 ఆజ్ఞలు ఇక్కడ చూడండి, చాలా ఇంటర్లింక్ ఉంది. ఇక్కడ 10 ఆజ్ఞలు అక్కడ తయారవుతా ఉంటే అపవాది ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలుతో విగ్రహారాధన చేస్తున్నాడు. అంటే మెస్సయ్య ఈ లోకానికి రక్షకుడిగా వస్తే ఆ కొండ మీద తీసుకెళ్లి ఆయన్ని నాకు మొక్కమని చెప్తున్నాడు అపవాది. కాబట్టి అపవాది ఎప్పటికప్పుడే మానవుల్ని, దేవుని బిడ్డల్ని నాశనం చేయాలని చూస్తాడు. కాబట్టి ఆ దేవుని దృష్టికి మనము పాపం చేసినప్పుడు దైవ సేవకులు దానికి పరిహారం చేయాలి. మరి అహరోను గురించి ఆయన ప్రార్థన చేశాడు, ప్రజల గురించి ప్రార్థన చేశాడు, ఆ విగ్రహాన్ని నాశనం చేశాడు. కాబట్టి అక్కడ ఆయన ఏమన్నాడు? మళ్ళీ మోషే, మీరు తబేరాలోను, మసాలోను, కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపం పుట్టించారు. 3 చోట్ల మీరు దేవుని కోపం పుట్టించారు. అయినా ఆయన మిమ్మల్ని నాశనం చేయకుండా సజీవులుగా ఉంచాడు. మనం కూడా చాలా సార్లు దేవుని దృష్టికి విరోధంగా పాపం చేస్తూ ఉంటాం, ఎన్నో ఘోర పాపాలు చేస్తూ ఉంటాం. వాక్యం చెప్తూ ఉంటాం, నాలాటోళ్ళం. వాక్యం వింటా ఉంటారు మీలాటోళ్ళు. మనం ఇతరులకి ఎంతో భక్తుల్లాగా మనం కనపడతా ఉంటాము. కానీ మనం ఏం చేస్తామంటే ఇశ్రాయేలీయుల్లాగా మనం కూడా అనేక పాపాలు చేసి దేవునికి కోపం పుట్టిస్తామంట. కాబట్టి అలాంటి కోపం మనం పుట్టిస్తున్నామా అని మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయాలి.
దేవా నీ చిత్తానికి విరుద్ధంగా నేను పాపం చేస్తున్నానా, మరి నీకు అవిధేయంగా ఉన్న మార్గాలు నాలో ఉన్నాయా అనే మోషే గారి లాగా మనము సమాజం కోసం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. సమాజం యొక్క సంఘం యొక్క రక్షణ కొరకు మనము ప్రార్థన చేసే వారిగా ఉండాలని ఈ యొక్క దృష్టాంతము మనకి దిస్ ఎపిసోడ్ ఈజ్ టీచింగ్. కాబట్టి ఇక్కడ ఆ విగ్రహాన్ని కాల్చివేశాడు. దేవుడు విగ్రహారాధన ఏమాత్రము ఒప్పుకోడు. విగ్రహారాధనకి దేవుడు సహించుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాయి. ఆ నిర్గమాకాండ 20 అధ్యాయం 4-5 వచనాలు చదవండి. నిర్గమ 20 అధ్యాయము 4-5 వచనాలు ఉన్నది. మొట్టమొదట దేవుని యొక్క ఉద్దేశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. నిర్గమ 20 అధ్యాయము 4-5 వచనాలు. ఆయన ఆకాశం అందే కాని, కింద భూమి అందే కాని, భూమి కింద నీళ్ళ అందే కాని ఉండు దేని రూపం నైనను విగ్రహం నైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలనగా నీ దేవుడైన యెహోవాలో విహరించే పక్షుల రూపం కానీ, భూమి మీద సంచరించే జంతువులు గాని, పురుగులు గాని, పాములు గాని, పాము కూడా దేవుడే భారతదేశంలో కదా. తర్వాత భూమి కింద సముద్రంలో నీటిలో ఉండే జలచరాలు, చేపలు కూడా దేవుడిగా చేశారు. ఈ యొక్క మానవులు దేవుడు ఏదైతే వద్దన్న ఆకాశంలో ఉండే వాటిని దేవుడిగా చేశారు, భూమి మీద ఉండే వాటిని, పాముల్ని, జంతువుల్ని దేవుడిగా చేశారు, భూమి కింద సముద్రంలో నీటిలో ఉండే చేపలను కూడా దేవుడిగా చేశారు. చూసారా? కాబట్టి దేవుడు ఏది వద్దన్నాడు దాన్ని అపవాది మానవులతో చేయిస్తున్నాడు, నీతో నాతో చేయిస్తాడు. ఇది అపవాది చేసే ఒక మరి మీరు అనుకోవచ్చు, అబ్బా మేము ఏది చెప్పినా చేయము, అపవాదిని మేము ఎదిరిస్తాం అనుకుంటారు. ఆదామవ్వల కంటే మనం గొప్పవాళ్ళం కాదు. ఆదామవ్వలు దేవుని చేతి పనిగా ఉన్నారు. అటువంటి వాళ్ళతోనే అపవాది పాపం చేయించాడు. కాబట్టి మనం దేన్ని పూజించకూడదు. యోన 2:8 చూడండి. యోన 2:8. యోన 2:8. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కాబట్టి అక్కడ యోన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అసత్యమైన వ్యర్థ దేవతల యందు. అసత్యము దేవునికి అయిష్టమైంది. దేవతలు, మానవులు రూపించిన దేవతలు మరి దేవునికి అయిష్టమైనవి. అసత్యము దేవుని బిడ్డలకు ఉండకూడదు, దేవతల్ని పూజించకూడదు. కాబట్టి ఈ విషయాలను మనం చాలా సీరియస్ గా మనము ధ్యానం చేయాలి. ఇక్కడ విగ్రహారాధన దేవునికి ఏమాత్రము నచ్చనది అనే విషయాన్ని మనము చాలా స్పష్టంగా మనము గుర్తు చేసుకోవాలి. విగ్రహారాధన దేవునికి అయిష్టమైంది అనే విషయాన్ని గుర్తించాలి. తర్వాత న్యాయాధిపతులు 10వ అధ్యాయము 14వ వచనం. న్యాయాధిపతులు, జడ్జెస్ 10:14. జడ్జెస్ 10:14. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకొనుడి, మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలులతో సెలవిచ్చాను. ఎవరు సెలవిచ్చింది? ఎవరు? చెప్పండి. అక్కడ ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిని మరల దుష్ప్రవర్తనులైరి. 6వ వచనంలో ఉంటుంది. ఇశ్రాయేలీలు ఏమయ్యారంట? మరలా దుష్ప్రవర్తనలయ్యి. అప్పుడు దేవుని కోపాగ్ని నిండి వాళ్ళని ఫిలిష్తీయులకి, అమ్మోనీయులకి అప్పగించినట్లుగా మనము చూస్తాం. అప్పుడు మరి ఆ ఇశ్రాయేలీయుల్ని వాళ్ళు అణిచివేసినట్లుగా చూస్తున్నాం. ఆ సందర్భంలో మరి ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేయటానికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు? నీ సన్నిధిని మేము పాపం చేశాము,
మా దేవుని విడిచి మేము బయలును పూజించాము అని మొర్ర పెట్టారు. కానీ ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవునికి మొర్ర పెట్టారో అప్పుడు ఏమన్నారు? మొర్ర పెట్టినప్పుడు యెహోవా ఐగుప్తీయుల వశంలో నుండి మరి ఇశ్రాయేలీయుల్ని రక్షించినట్టుగా చూస్తున్నాం. మీరు నన్ను విసర్జించి 13వ వచనంలో అక్కడ చెప్తున్నాడు, మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించారు కనుక నేను మిమ్మల్ని రక్షించడం అని దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మనల్ని క్షమించడు. ఆయనకి మన విపరీతమైన కోపం రప్పించినప్పుడు ఆయన క్షమించడు. కాబట్టి పాత నిబంధనలో దేవుడు చాలా సార్లు ఇశ్రాయేలీయుల్ని శిక్షించినట్లుగా మనం చూస్తాము. వాళ్ళని చాలా సందర్భాల్లో క్షమించకుండా వాళ్ళని బహుగా శిక్షించినట్లుగా మనం చూస్తున్నాము. కానీ నూతన నిబంధనల దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ కుమారుడు ప్రేమ స్వరూపిగా వచ్చి తండ్రి కోపాన్ని తగ్గించాడు. తండ్రి కోపాన్ని తగ్గించాడు. చాలా మంది ఏం చెప్తారు మనకి? ఏమని చెప్తాడు? తండ్రి కుమారా కూర్చోండి. ఎవరు చెప్పట్లా? ఏమని చెప్తారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని చెప్తారు. క్యాథలిక్స్ చెప్తే వేరు, ప్రొటెస్టెంట్స్ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ తండ్రికి కోపం వచ్చింది. మరి తండ్రి కోపం వస్తే దానికి పరిహారం ఎవరు చెల్లించాలి? కుమారుడు చెల్లించాడు. తండ్రే కుమారుడైతే, కుమారుడే తండ్రి అయితే ఆయనే కోపం వస్తే ఆయనే పరిహారం చెల్లించుకున్నాడా? కాబట్టి బుద్ధి లేని ప్రసంగాలు చేసేస్తారు, బుద్ధి లేని పుస్తకాలు రాసేస్తారు చాలా మంది. ఇక్కడ జరిగింది ఏంటి? కుమారుడు మానవుల యొక్క పాపము కొరకు పరిహారాన్ని చెల్లించాడు. ప్రాపిటియేషన్, పరిహారాన్ని చెల్లించాడు. ఏ విధంగా? తన రక్తాన్ని చెందించాడు. కాబట్టి తన ఈ ఈ ఈ మానవులందరూ ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి అన్ని జనులందరూ కూడా లోకంలో ఇష్టానుసారంగా పాపం చేస్తా ఉంటే దేవుని ఉగ్రత పెరిగిపోతుంది. అది ఎలా పెరిగిపోద్ది? ఏమైపోద్ది? చివరికి ఒకసారి జలప్రళయం ద్వారా ప్రపంచాన్ని దేవుడు నాశనం చేశాడు. కొన్ని సందర్భాల్లో సొదొమ గొమొర్రాలను నాశనం చేశాడు. మరి దేవుని కోపం గనక ఆ విధంగా పెరిగిపోతే ఏమైపోద్దండి? అల్టిమేట్ గా వాట్ విల్ హ్యాపెన్? దిస్ వరల్డ్ విల్ బి పెరిష్డ్, ఇట్ విల్ బి బర్న్డ్. ఆ 40 రోజులు అక్కడ ఏ విధంగా అగ్ని మండుతున్నప్పుడు ఎవరైతే పాపం చేశారో 3000 మందిని కాల్చివేసినట్టుగా దేవుడు ప్రపంచాన్ని కాల్చివేస్తే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రపంచం నాశనం అయిపోవటము దేవునికి ఇష్టం లేదు. దేవుని తరపున యావత్ సృష్టిని తయారు చేసిన కుమారుడికి అసలు ఇష్టం లేదు. కాబట్టి కుమారుడు తండ్రిని వేడుకుంటున్నాడు, అయ్యా నేను ఈ సృష్టి కొరకు నేను మరణిస్తాను, నా రక్తాన్ని చిందిస్తాను. ఆత్మ రూపంలో ఉన్నప్పుడు రక్తం ఉండదు. ఆత్మ రూపంలో అక్కడ పరలోకములో ఆ దేవతల రూపంలో ఉన్నప్పుడు అక్కడ రక్త మాంసాలు ఉండవు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఈ యొక్క పాప ప్రాయశ్చిత్తాన్ని చెల్లించడం కోసము నర రూపములో ఆయన ఈ లోకానికి వచ్చి రక్తం కావాలి, ఆయనకి రక్తం చిందించాలి, శ్రమ పొందాలి అంటే మానవుడిగా జన్మించాలి. ఒక మానవుడికి మాత్రమే శ్రమలు, ప్రేమలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ శ్రమలు, శోధనలు, వేదనలు ఇవన్నీ మానవ జన్మకే, మానవ శరీరానికే ఉంటాయి. కాబట్టి ఆయన మరి తండ్రి కోపాన్ని మరి తగ్గించడం కోసము ఆయన ఈ లోకానికి శరీరాకారంతో వచ్చి ప్రాపిటియేషన్, పాప ప్రక్షాళన చేశాడు, పాప పరిహారం చేశాడు అని వాక్యం చెప్తా ఉంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏంటి? ఏక దేవుడేంటి? ఈ బుద్ధి లేని ప్రసంగాలేంటి? మరి వాళ్ళకే తెలియాలి. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని సరిగా విభజించాలి. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ మనం చదువుకున్న న్యాయాధిపతుల్లో 10:14 మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించడేమో అని దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. వెళ్ళండి, వాటినే మీరు పూజించండి. ఈ రోజున క్రైస్తవులతో కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు నా నియామకాలని మార్చేస్తున్నారు. ఏదో ఒక రోజు పండుగ చేయొచ్చని ప్రసంగం చేసే అబద్ధపు బోధకులారా,
ఏదో ఒక రోజున విశ్రాంతి దినము చేయొచ్చు, ఆచరించవచ్చు అని చెప్పే దొంగ బోధకులారా అని దేవుడు ఇవాళ సంబోధిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, చాలా మంది మన సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయి అవతల మాటలు మన సంఘస్థులు పలుకుతున్నారు. అవతల పాడికి పలికే మాటలు మన సంఘస్థులు పలుకుతున్నారు. కాబట్టి ఏదో ఒక రోజు పూజిస్తే కుదరదు, దేవుడు ఏర్పాటు చేసిన రోజునే చేయాలి. ఏదో ఒక రోజున పండగ చేస్తే కుదరదు, దేవుడు ఏర్పాటు చేసిన రోజునే చెయ్యాలి. కాబట్టి అక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆ అన్ని దేవతలు మిమ్మల్ని రక్షిస్తాయా? ఆదివారం మిమ్మల్ని రక్షిస్తుందా? చెప్పండి నాకు ఇప్పుడు, వినేవాళ్ళందరూ చెప్పండి. ఆదివారం ఎవరినైనా రక్షిస్తుందా? చెప్పండి. ఆదివారం రక్షిస్తుందా? చెప్పండి. ఒకవేళ మీ ఉద్దేశంలో రక్షిస్తుందంటే రక్షిస్తుందని చెప్పండి, నేనేమన్నా మిమ్మల్ని. ఒకవేళ మీ ఉద్దేశం ఆదివారము ఈ పాపుల్ని రక్షిస్తుందని మీకు నమ్మకం ఉంటే మీరు చెప్పండి, నేనేం కాదన్నా. ఇక్కడ వాక్యంలో ఉన్నది ఏమని చెప్తుంది? దేవుళ్ళు కాని వాటిని మీరు దేవుళ్ళుగా పూజిస్తే ఆ దేవుళ్ళు మిమ్మల్ని రక్షిస్తారా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇశ్రాయేలీయుల్ని. అదేవిధంగా విశ్రాంతి దినము కాని రోజున విశ్రాంతి అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? చెప్పండి, వింటాడా? సమాధానం రాట్లా నాకు. ఎవరు సమాధానం చెప్పట్లా. విశ్రాంతి దినము కాని రోజున విశ్రాంతి దినం అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? విన్నాడు, ఖచ్చితంగా వినడు. అందుకనే మత్తయి సువార్తలో మీరు వ్యర్థమైన ఆరాధనలు చేస్తున్నారని ఈ ప్రజలు తమ పెదవులతో వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన రోజున ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వింటాడు. కానీ నీ ఇష్టానుసారంగా సబ్బాతును మార్చేశాడని చెప్పేసి, ప్రభుదినం అని చెప్పేసి, ఇంకేదో అని చెప్పేసి నీ నోటికి ఇష్టం వచ్చినట్టుగా వాడెవడో కాన్స్టెంట్ నోడు మార్చేస్తే నీకు మనలాంటి దేవుని సంఘస్థులు ఎంతో మంది చెప్తా ఉంటే వాటిని కూడా లెక్క చేయకుండా మేము ఆదివారమే ఆచరిస్తామండి, ఆదివారమే ఆరాధన అండి, ప్రభుదినమని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు, వినడు, వినడు. ఒకళ్ళు ఎవరైనా వింటాడు అనుకుంటే ఇదే మాట వాళ్ళకి నేను చెప్తున్నాను. ఏమని? న్యాయాధిపతులు 10:14 పోయి మీరు కోరుకున్న దేవతలకు మొర్ర పెట్టుకునుడి, మీ శ్రమకాలం నావి మిమ్మల్ని రక్షించనేమో అని ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. క్రైస్తవులతో దేవుడు చెప్తున్నాడు, వెళ్ళి ఆదివారం ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు వింటాడని అనుకుంటున్నారా? వినడు అని చెప్తున్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, వాక్యాన్ని అర్థం చేసుకోండి, ఇతరులకి ధైర్యంగా చెప్పడం నేర్చుకోండి. పిరికితనమైన బోధ చేయటం కుదరదు, నడవదు. అవకాశ బోధలు చేస్తే నడవదు. అవకాశవాద క్రైస్తవ జీవితం నడవదు. తోమా గారు భారతదేశం రావడానికి ఇష్టపడలేదంట. ఆయన ఒక వడ్రంగి. ఆ రోజుల్లో వడ్రంకులు ఆర్కిటెక్ట్స్ గా ఉండేవాళ్ళు. మరి యేసు ప్రభు కూడా ఆర్కిటెక్ట్. ఈ రోజున వడ్రంగుల్ని తక్కువగా చాలా మంది చూస్తారు, కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఆర్కిటెక్ట్స్. ఆయన ఆర్కిటెక్ట్ గా భారతదేశం వచ్చి గుజరాత్ వచ్చినట్టుగా, కేరళ వచ్చినట్టుగా, తమిళనాడు వచ్చినట్టుగా చరిత్ర చెప్తున్నాడు. ఆయన ఆ ఆర్కిటెక్ట్ గా ఎంతో అనుభవంతో ఇల్లు కట్టేవాడంట. ఆ విధంగా రాజులు పెద్ద పెద్ద ధనవంతులకి ఆయన ఇల్లు కట్టుతూ వాళ్ళకి సువార్త పరిచయం చేసేవాడంట. చివరికి ఆయన్ని చంపేశారు. ఆయన సత్యాన్ని చెప్తూ ఉంటే భారతీయులు ఈ మన సౌత్ ఇండియాలో ఆయన చంపేశారు. శిష్యులందరూ ఆ విధంగా చంపబడ్డారు. ఎందుకని? సత్యాన్ని. ఆయన చంపినప్పుడు ఒక రాజు వచ్చి ఆయన శవాన్ని తీసుకెళ్లి పాతిపెట్టినట్టుగా ఆ రాజు ఏంటో ఆయన విశ్వసించాడు. కానీ ఏవైతే ఇప్పుడు మన దేశంలో ఉన్న విగ్రహారాధన చేసే ఈ దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ శక్తులు ఆ రోజున కూడా ఉన్నాయి. ఆ శక్తులు థామస్ గారిని చంపేసింది. కాబట్టి ఈ రోజున సత్యాన్ని చెప్తే మనల్ని కూడా వాళ్ళు ఏమైనా చేయొచ్చు. కాబట్టి చేస్తారు, కాబట్టి వాళ్ళు మనం చంపేస్తారు. కాబట్టి సత్యాన్ని చెప్పడం మానేస్తావా? సత్యాన్ని ఆచరించడం మానేస్తావా? అందరితో పాటు ఆదివారాన్ని ఆచరిస్తావా? లేకపోతే సత్యం కోసం నిలబడతావా? దేవుని వాక్యం కోసం నిలబడతావా? ఆదివారం ప్రార్థన చేయటం తప్పని ఎక్కడ నేను చెప్పట్లేదు, బాగా గమనించండి. ఆదివారం సమయమందును అసమయమందును ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. నువ్వు నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు ఎప్పుడైనా చేయొచ్చు. కానీ సమాజముగా కూడి దేవుని ప్రార్థించేది సబ్బాతును దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు.
దానిని పరిశుద్ధపరిచాడు. హీ శాంక్టిఫైడ్ సబ్బాత్. దేవుడు ఆదివారాన్ని పరిశుద్ధపరచలేదు. బాగా గమనించండి. దేవుడు 7వ దినాన్ని పరిశుద్ధపరిచాడు. మొదటి దినం దేవుడు చేసిందే, 2వ దినం దేవుడు చేసిందే, 3, 4, 5, 6 అన్ని దేవుడు చేసినయే. కానీ 7వ దినాన్ని మాత్రమే ఆయన పరిశుద్ధపరిచాడు. ఆయన ఇష్టం అది. నువ్వెవడు మాట్లాడటానికి మధ్యలో? హూ ఆర్ యు? బిషప్ గా ఉన్న వ్యక్తులు గాని, పాస్టర్లుగా ఉన్న వ్యక్తులు గాని, థియాలజీ మాకు తెలుసు అని చెప్పి, ఓ మూర్ఖుల్లారా, మీకేం తెలుసు? ఆ మూర్ఖులు చెప్పేదాన్ని వినే దేవుని సంఘస్థులు కూడా కొంతమంది ఉండటం చాలా విచారకరము. అలాంటి మూర్ఖ బోధలను దేవుని సంఘస్థులు వింటున్నారు. చాలా చాలా విచారకరము. ప్రభు దినమని పేరుతో ఇంకొక పేరుతో సబ్బాతుని అపవిత్రపరుస్తున్నారు. మీరు నా సబ్బాతుని, కాబట్టి మనం అలా సబ్బాతును అపవిత్రపరిచే స్థితిలో ఉన్నామా? సబ్బాతును పరిశుద్ధపరిచే స్థితిలో ఉన్నామా? సబ్బాతును పరిశుద్ధపరచడం అంటే వాట్ ఈస్ మీన్డ్ బై శాంక్టిఫైయింగ్ ద సబ్బాత్? సబ్బాతును పరిశుద్ధపరచడం స్నానం చేసుకుని ఆ రోజున దేవాలయంలోకి వెళ్ళి ధూపం వేసి పాటలు పాడటమా? కాదు. సబ్బాతు రోజున నీ హృదయాన్ని పవిత్రపరచుకుని ఏ వ్యాపారం చేయకుండా, ఎంతమంది ఈ రోజుకి సబ్బాతు రోజున దేవుని సంఘస్థులు వ్యాపారం చేస్తున్నారు? ఎంతమంది ఆఫీసులకు వెళ్ళిపోతున్నారు? ఆఫీసులకు వెళ్ళటం నేను తప్పని చెప్పట్లా. ఆఫీసులకు వెళ్ళి నువ్వు వాక్యం ధ్యానిస్తున్నావా? మేము వెళ్ళిపోయి నీ పనులు శుభ్రంగా చేసుకుంటావా? ఏం కాదులే, దేవుడు క్షమించడు. తెలియక పాపం చేసే వాళ్ళని దేవుడు క్షమిస్తాడు. ధర్మశాస్త్రం తెలియక ఉన్న వాళ్ళకి ఒక తీర్పు ఉంటుంది. పౌలు గారు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం తెలిసిన వారికి ఇంకొక తీర్పు ఉంటుంది. ఓ ధర్మశాస్త్రం తెలిసిన దేవుని సంఘస్థుడా, నీ తీర్పు వేరేగా ఉంటుంది. నువ్వు సబ్బాతును పరిశుద్ధంగా ఆచరిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఇశ్రాయేలీలు మరి ఏ విధంగా త్రోవ తప్పి జీవించారో మనం కూడా ఇదే విధంగా జీవిస్తున్నామా? ఒకవేళ అలాంటి జీవితంలో మనం ఉంటే ఈ రోజు మనం మన త్రోవలను సరళం చేసుకున్నాము. మెస్సయ్య మన కొరకు ఏర్పాటు చేసిన ఆ సత్యమైన దారిలో మనము నడుస్తూ, మనము సజీవమైన ఆ మార్గంలో మనం పయనిస్తూ నిత్య జీవంలోని ప్రయాణం చేద్దాము. మరి అలాంటి ధన్యమైన జీవితం మనం గడుపుతాము. తోమా లాంటి మరి సాక్ష్యాన్ని కలిగి ఉందాము. మెస్సయ్య శిష్యులు లాంటి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. వాళ్ళెవరూ కూడా అబద్ధ బోధలు బోధించలేదు. వాళ్ళెవరూ కూడా అసత్యాన్ని బోధించలేదు. వాళ్ళెవరూ కూడా సబ్బాతును మీరలేదు. వాళ్ళెవరూ కూడా పండగలను మీరలేదు. కానీ వాళ్ళ క్రైస్తవ బోధలన్నీ కూడా అసత్యము, అబద్ధ బోధలు, మరి లేని వాటిని ఆచరిస్తున్నారు. కాబట్టి ఇవాళ నేను వాటిని బలంగా చెప్పి వాళ్ళని మార్చడానికి తగిన ఆత్మను పొందాలి. అటు శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.